హాయ్ అండి. అబ్బబ్బా! ఆగండి ఆగండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూసి వెళ్ళకూడదు? అదే పనిగా నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజు కథ ఏంటంటే, ఎంత వయసు వచ్చినా కొడుకు పని పాట లేకుండా బద్ధకంగా ఉంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుంది? ఆ తల్లిదండ్రులు కొడుకుకి బద్ధకం పోవడానికి ఎలా ఆలోచించి పోగొట్టారు అనేది ఈరోజు కథ. సోమాపురం అనే ఊళ్ళో శివయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు. అతని పేరు రాము. అబ్బో, రాము పేరుకే పెద్దగాని మహాసోమరి. శివయ్యకు రామును చూస్తే ఎప్పుడు చిరాగ్గా పరాగ్గా ఉండేవాడు. ఎందుకంటే ఎంత చెప్పినా బద్ధకం వదిలిపెట్టి ఏ పని చేసేవాడు కాదు. తినటం, కూర్చోవడం. రాము తల్లిదండ్రులు మాత్రం పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేసి అలసిపోతూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి శివయ్య అతని భార్య చెట్టంత కొడుకుని కన్నాం, ఏం ఉపయోగం, మనకి చివరి రోజుల్లో ఆసరాగా కూడా ఉండేలా లేడు, ఏంటో అంతా మన కర్మ అనుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు సోమాపురానికి కాశీ నుంచి ఒక సాధువు వచ్చారు. ఆ సాధువు వచ్చారన్న విషయం తెలియగానే ఊళ్ళో వాళ్ళంతా ఆ సాధువు దగ్గర ఆశీస్సులు తీసుకుని తమ సమస్యలు చెప్పుకోవడానికి పరుగున వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న శివయ్య కూడా తన సమస్యని ఆ సాధువుకు చెప్పుకుందామని తన భార్యని అమ్మట పెట్టుకుని బయలుదేరాడు. శివయ్య ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడే గాని అలా చూస్తూ ఉండిపోయాడు. నోట మాట రాలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తమ సమస్యలను చెప్పుకుని ఆశీర్వాదం తీసుకుని మరీ వెళ్ళారు. కానీ శివయ్య ఎందుకో అలా చూస్తూ ఉండిపోయాడు. శివయ్యను గమనించిన స్వామీజీ అందరూ వెళ్ళిపోయాక శివయ్యను ఏంటి ఇట్రా పిలిచాడు. శివయ్య స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోగా, స్వామీజీ ఏంటి నీ మనసులో బాధ, నాకు చెప్పు, పర్వాలేదు, పరిష్కారం చూపిస్తాను అనేసరికి శివయ్య తన కొడుకు మహాసోమరని, బద్ధకస్తుడని, ఎలా మార్చాలో తెలియక సతమతమైపోతున్నానని, ఊర్లో తన వలన తన పరువంతా పోతుందని తన బాధనంతా స్వామీజీకి చెప్పాడు. శివయ్య మాటలు విన్న సాధువు, నాకు చెప్పావుగా, ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను, నా మాట మీద నమ్మకం ఉంచుకుని ఇంటికి బయలుదేరండి అని చెప్పగా శివయ్య తన భార్యతో కలిసి ఇంటికి పయనమయ్యాడు. అదే రోజు సాయంత్రం స్వామీజీ ఊళ్ళో వాళ్ళందరినీ ఒకసారి పిలిపించారు. స్వామీజీ పిలవగానే వాళ్ళందరూ ఏంటి స్వామీజీ పిలిచారు అని ఊరు జనమంతా ఆతృతగా వెళ్ళగా వాళ్ళకి స్వామీజీ, ఈ ఊరిలో ఒక బద్ధకస్తుడున్నాడు, అతని వలన ఈ ఊరికి అంతా చెడు జరుగుతుంది, ఈ గురువారం రోజు అతని ఇంట్లో వాళ్ళు కూడా మాయమైపోతారు అని చెప్పిన కొన్ని రోజులకి గురువారం రానే వచ్చింది. రాము తల్లిదండ్రులు మాయమైపోయారు. రాము తల్లిదండ్రులు మాయమైపోవడం చూసి ఊర్లో వాళ్ళందరూ బద్ధకస్తుడైన రాము వల్లనే ఇలా జరిగిందని అతన్ని అందరూ నిందించడం మొదలుపెట్టారు. ఇంట్లో వాళ్ళు మాయమైపోవటమే కాక ఊర్లో వాళ్ళందరూ నిందించగా అతనికి అన్నం వండి పెట్టేవాళ్ళు కూడా లేక ఏడుస్తూ ఒక చోట కూర్చుండిపోయాడు రాము. అప్పుడు అక్కడికి ఆ సాధువు వచ్చారు. ఆ సాధువు అతనికి ఏమీ తెలియదన్నట్టు, ఏంటి నాయన ఎలా కూర్చుని ఏడుస్తున్నావు అని రాముని అడగగా, రాము జరిగిందంతా చెప్పి తనకిప్పుడు అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరని బోర్న ఏడ్చేశాడు. నాయన రాము, నువ్వు నీ బాధ్యతని నిర్వర్తించాల్సిన సమయంలో నిర్వర్తించలేకపోవటం వలన నీ తల్లిదండ్రులు నీ నుంచి దూరం అయిపోయారు. అదే బాధ్యతను ఇప్పుడు నిర్వర్తించి చూడు, తిరిగి వస్తారేమో కొన్నాళ్ళకైనా. ఈ ఊరి వారంతా నిన్ను అసహించుకోకుండా ఉండాలంటే నీవు నీ బద్ధకాన్ని వదిలిపెట్టి ఏదైనా పని చూసుకుని పనిమంతుడు అవ్వు. అప్పుడు ఈ ఊరి వారంతా నిన్ను ఎంతగానో గౌరవిస్తారు. నీ తల్లిదండ్రులు కూడా తప్పకుండా తిరిగి వస్తారు, నా మాట నమ్ము అనగానే రాము సాధు కాళ్ళు మీద పడి, అలాగే చేస్తాను గురువుగారు అని మర్నాడు నుండి ఏదో ఒక పని చూసుకుని పనిమంతుడిగా మారాడు. అలా కొన్నాళ్లకు రాము పరివర్తనను చూసి ఊరి వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. రాము తల్లిదండ్రులు ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళో అనుకున్నంతలోనే ఆ సాధువు మళ్ళీ తిరిగి వచ్చారు.
ఆ సాధువుని చూసి రాము వెంటనే కాళ్ళ మీద పడి బోర్ని ఏడవడం మొదలుపెట్టాడు. ఏంటి నాయనా అని సాధువు అడగగా, నేను పనిమంతుడిగా మారితే మా తల్లిదండ్రులు తిరిగి వస్తా అన్నారు, ఇంకా రాలేదు స్వామి అని బోర్ను ఏడ్చాడు రాము. అందుక ఏడుస్తున్నావు, నీ తల్లిదండ్రులు తప్పకుండా రేపు తిరిగి వస్తారు అని సాధువు చెప్పడంలో రాము చాలా సంతోషించి తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇహ తెల్లవారటం ఆలస్యం. రాము తల్లిదండ్రులు ఊరికి తిరిగి వచ్చేశారు. తల్లిదండ్రులను చూసి రాము ఎంతో సంతోషపడి సాధువు కాళ్ళ మీద పడి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇది అంతా సాధువు మహిమే అని మెచ్చుకున్నారు. రాము మారిపోయాడని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పిన మాటలు విని రాము తల్లిదండ్రులు కూడా కొడుకు పరివర్తనకు చాలా సంతోషపడి సాధువుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. బద్ధకం చాలా ప్రమాదం. ఎవరైనా బద్ధకాన్ని వదిలి ముందుకు నడవగలిగితే ఏదైనా సాధించగలం. ఏమంటారు? కదంటారా? కామెంట్స్ చేయండి. కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.